ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరైతే ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే చాలామంది కామెంట్లు ఏం చేసిర్రు అంటే, మొన్ననైతే మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు శారీ ఫంక్షన్ కదా, అంటే శైలజ మా పెద్ద ఆడబిడ్డ అన్నట్టు. పాప ఫంక్షన్కి అయితే ఏం పెట్టిరక్క, మీరు గిఫ్ట్లు ఏమి ఇచ్చిర్రు అని అయితే కామెంట్ అయితే వచ్చింది. మళ్ళీ మీ ఆడబిడ్డల పేర్లు ఏంటి అని ఒక కామెంట్ అయితే వచ్చింది. వాళ్ళకి ఎంతమంది పిల్లలు అని ఆల్రెడీ ఒక వీడియో చేసిన, కానీ మళ్ళీ అయితే కామెంట్ అయితే వచ్చింది అన్నట్టు. ఈ అన్నింటికి ఆన్సర్ అయితే ఇల్లైతే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఆడబిడ్డలు అయితే ఇద్దరు మన వీడియోలో అయితే చెప్పిన ఆల్రెడీ. ఇద్దరు, చిన్నామ పేరేమో జ్యోతి, పెద్దమ్మ పేరేమో శైలజ. చిన్నామకు ముగ్గురు ఆడపిల్లలే అన్నట్టు. ఇక పెద్దమ్మకేమో ఒక పాప ఒక బాబు. ఇక చిన్నామకే చాలా కష్టాల్లో ఉంది, ఎందుకంటే ఇక వాళ్ళ ఆయన అయితే మంచిగా చూసుకోరు. ఏమనంటే తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు. ఇక అదే ఇక పట్టించుకోకుండా ఉండేసరికి కొట్టడం, తిట్టడం, అది ఇది చేస్తుంటే ఇక ఎట్లుంటుంది. మనం ఒకరింటికి వచ్చినామంటే అక్కడ భర్త అత్త పోరు వేయవచ్చు, మామ పోరు వేయవచ్చు, కానీ ఇంట్లో భర్త పోరు అయితే వేయగలేము కదా. ఇంట్లో ఎంతమంది కొట్టినా తిట్టినా కానీ ఇంట్లో భర్త ఒకడు ప్రేమగా చూసుకుంటే అవన్నీ మర్చిపోతాం మన ఆడవాళ్ళం అయితే. కానీ అక్కడ మా చిన్నాడు బిడ్డకి ఏమైందంటే ఇక భర్త అనేవాడు మంచివాడు కాదన్నట్టు. అందుకనే ఒకసారి చూసింది, దాదాపు ఒక 4-5 సంవత్సరాల దాకా ఉన్నది. ముగ్గురు పిల్లలైతే ఇక పుట్టిన దాకా ఉన్నది. ఇక తర్వాత అసలు మారట్లేడు. ఇక తాగడం, తినడం, తిరగడం, ఆయన హ్యాపీనెస్ ఆయన చూసుకుంటుండ అన్నట్టు. అందుకని ఇంటికైతే వచ్చేసింది. మా ఇంటి దగ్గరనే ఉంటుంది, మాతో పాటే ఉంటుంది, కానీ ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఏంటంటే మెయిన్ ముఖ్యం ఆడపిల్లలకి భర్త సరిగా లేనప్పుడు తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా చూసుకోవాలన్నట్టు. ఇక పెళ్లి చేసిన మా బాధ్యత తీరిపోయింది అని ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ బాధ అయినప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాం అనుకో ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా వరకు అయితే పెళ్లి చేసినా మాకు సంబంధం లేదు అని అంటారు. నేనైతే చూస్తున్నా, నీ ఇంట్లో నువ్వు ఉండాలి, భర్త ఎలాంటి సరే మార్చుకోవాలి, అది ఇది అని. అదైతే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మా సైడ్ అయితే నేను చూస్తుంటా. కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే మంచిగా ఉంటే ఆడపిల్ల అసలు ఇంట్లోనే ఉండరు కదా. ఒక సామెతనే ఉండే, భర్త అనేవాడు మంచిగా ఉంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న అని. ఏ ఆడపిల్ల అయినా సరే మంచిగా ఉంటే అత్తగారింటి కానుండి భర్త కానించి ఎవరు రారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళి అయిందంటే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. ఆ జీవిత భాగస్వామి అసలు మంచిగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అదే మళ్ళీ మా చెల్లికైతే ఎదురైంది. నెక్స్ట్ సేమ్ మా జ్యోతికి అయితే ఎదురైంది. ఎందుకు చెప్తున్నా అంటే అందరికైతే తల్లిదండ్రులకైతే ఒక ఆడపిల్ల కష్టం వచ్చిందని ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆమెకైతే మంచిగా చూసుకోవాలని నేనైతే చెప్తున్నా. మా అమ్మ అయితే మాకే చిన్న కష్టం వచ్చినా మా నాన్న లేకున్నా కానీ మా అమ్మనే ఒక నాన్న లెక్క అయ్యి మాకైతే ఏ చిన్న కష్టం వచ్చినా దానికి మా అమ్మ కష్టంగా, మా కష్టమే మా అమ్మ కష్టం అనుకొని దాన్ని అయితే సాల్వ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళని అయితే పంపించేది. నిజంగా మాకు మా అమ్మ దొరకడం అయితే చాలా అదృష్టం అన్నట్టు. ఏందక్క ఒకటి చెప్పి ఒకటి చెప్తున్నారా అని అంటున్నారా? ఎందుకంటే మా ఆడబిడ్డ పరిస్థితి చూసేసరికి చెప్పాలనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏంటంటే మా ఆడబిడ్డ ఇక్కడనే ఉండిపోయింది, ఇక్కడనే ఉంటుంది కూడా. ఆయన అయితే రాడు, ఆ పిల్లలు చూసుకోడు, మంచి అయినా చెడు అయినా మేమే చూసుకుంటాం అన్నట్టు. మా దగ్గరనే ఉంటుంది, ఇక పనికి వెళ్తుంటుంది. ఇక మరి ఏంటంటే మీ ఆడపడుచు మీ కోడలికి ఏం గిఫ్ట్ ఇచ్చిరని అడుగుతున్నారు కదా అందరూ. మేమైతే ఏమి ఇచ్చినామని వీడియోస్ అయితే ఆ రోజు మేము ఏం పెట్టినాం ఏంది అన్న వీడియోస్ అయితే చేయలేదు. ఎందుకంటే కొంతమంది వీడియోస్ కళ్ళు పడతారు, కొంతమంది పడరు అన్నట్టుగా నేనైతే వీడియో అయితే అస్సలు చేయలేదు. లాస్ట్కు మా ఇంటి దగ్గర ఫొటోస్ తెచ్చేటప్పుడు మాత్రమే వీడియోస్ అయితే తీసుకున్నాం. మేమైతే ఏం పెట్టినాం అంటే 11 తులాల పట్టీలు అయితే పెట్టినాం. ఎంత ఉందంటే 2300-400 ఉన్నట్టుంది. 2350 రూపాయలు తులం మేము పట్టీలు పెట్టినాం. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే 4గురికి బట్టలు అయితే తీసుకున్నాం. మళ్ళీ అప్పాలు చేసి ఇవడైతే నింపిన నేను. మళ్ళీ మా మరిది వాళ్ళైతే వాళ్ళు ఏం
పెట్టిరాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టిరు. అందరం ఒకటే కాబట్టి ఇక మేము పెట్టినవి అయితే ఇక పట్టీలు ఒకటి వాళ్ళకి బట్టలు పెట్టినాం నలుగురికి. డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టినాం. ఇవే అన్నట్టు మేము పెట్టినవి అయితే. పాప ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము పెట్టిన గిఫ్ట్స్ అయితే అవే అన్నట్టు. ఇక అంతకన్నా ఎక్కువ ఏం పెడతాం. ఇక ఆడపిల్లలు ఏంటంటే ప్రతి దానికి ఆశ అనేది పడదు కదా. ఓన్లీ ఫంక్షన్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మా వాళ్ళు ఏం పెడతారా అని చూస్తారు అంతేగాని ప్రతి దానికి అమ్మ వాళ్ళని అడగరు. నేనైతే అంతే, ప్రతి దానికైతే నాకైతే అడగబుద్ధి కాదు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసి నాకైతే చాలా బాధ అనిపిస్తుంటుంది. అందుకని పెట్టినప్పుడైనా సరే మంచిగా పెడితే బాగుంటుంది. ఎప్పుడైతే పెట్టాం కదా ఆడపిల్లలకి పెట్టేటప్పుడు మంచిగా పెట్టాలి, వాళ్ళకి మనసు నిండుగా అనిపించాలన్నట్టు. అందుకని మేమైతే 11 తులాల పట్టీలు పెట్టినాం. దాదాపుగా ఒక 20,000 దాకా అయితే ఆల్రెడీ. ఇంకా ఇక చెవులే పెడదాం అనుకుంటే ఇక పెళ్ళికి అయితే పెడదామని అనుకున్నాం. ఇక చెవులే తీసుకోవాలంటే ఇప్పుడు చాలా బంగారానికి చాలా రేటు ఉంది కదా. అందుకని పెట్టి ఇక పెళ్ళికి అయితే ఖచ్చితంగా పెడతాం మా కోడలికి. నాకైతే మొత్తం 4 కోడళ్ళు అన్నట్టు. అక్కడైతే 3 కోడళ్ళు, తమ్ముని పిల్లలు. ఇక్కడైతే 4, చిన్నకైతే 3 ఆడపిల్లలే, పెద్ద ఆమెకు ఒక పాప అన్నట్టు. మన ఫంక్షన్ అయితే అయింది. మొత్తానికైతే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఫంక్షన్ అయితే వాళ్ళ ఇంటి ముందర అయితే తక్కువ జరిగింది అన్నట్టు, మా ఇంటి దగ్గర ఎక్కువ జరిగింది అన్నట్టు. వంటలు కూడా మేమే చేసినాం. ఎవరెవరంటే అన్న వాళ్ళ అమ్మ పెద్దమ్మ, తర్వాత అన్న వాళ్ళ చిన్నమ్మ అన్నట్టు, నేను, ముగ్గురం కలిసి అయితే టిఫిన్కి వచ్చేసి అయితే ఉప్మా చేసినాం. ఇంకా చికెన్ మటన్ అయితే పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ చికెన్ మటన్ పెట్టలేదు. మటన్ పెట్టలేదు ఎందుకంటే ఏదో పాప బాధపడుతుంది. వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు కదా. ఎందుకంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు మా శైలజ వాళ్ళకి. అందుకనే ఇంకా అలా మా కోడలు ఏమంటుందంటే, నాతో వచ్చి అత్తమ్మ నేను వెళ్ళినప్పుడు ఇంటికి, అత్తమ్మ మీ పాపకైతే ఫంక్షన్ చేసిరు కదా, నాకు చేయాలంటనా, నువ్వన్నా చెప్పు అత్తమ్మ, నువ్వన్నా చెప్పు, మా డాడీతోనని ఊరికి అంటుండేది. ఇక నేను కూడా చూసి, ఎందుకంటే ఈ చిన్నవే గుర్తుండిపోతాయి జీవితాంతం. మళ్ళీ ఎప్పుడు చేసుకోలేము కదా. పెళ్ళి అనగా ఫంక్షన్ అనగా ఈ శ్రీమంతమైన మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇట్లాంటివి మళ్ళీ రావన్నట్టు. అందుకోసమని నేనైతే అన్నకైతే చెప్పిన, అన్న ఎంతలో మరీ పెద్ద ఒకరిని చూసి మనం చేసేదానికన్నా ఉన్నంతనే చాలు. ఒక ఫొటోస్ అయినా వీడియో చేద్దామనంటే వీడియో అయితే ఏమవుతుంది అన్న, ఫొటోస్ మామూలుగా ఉన్న దాంట్లో చేసుకుందామని అన్నకు మా శైలజకి అయితే నన్నే అడిగారు, నేనే చెప్పిన అన్నట్టు. ఇంకా మటన్ అయితే ఇక పెట్టలేదు. ఇప్పుడు మటన్ వచ్చేసి కేజీ అయితే 1200. అందుకని ఇక చికెన్ అయితే తీసుకొచ్చినాం, 20 కేజీల చికెన్ అన్నట్టు. కొంచెం అయితే మిగిలింది, చాలా వరకు మిగిలిపోయింది. ఎందుకంటే ఇక చుట్టాలు తక్కువ వచ్చినట్టు ఫంక్షన్ కదా, పెళ్ళికి అయితే చాలామంది వస్తారు. మేము ఏమి వంటలు చేసినామంటే ఫంక్షన్ దగ్గరనైతే టిఫిన్ ఒకటి ఉప్మా చేసినాం, తర్వాత చారు, అన్ని వీడియోస్ అయితే వచ్చినాయి కదా. చారు, వైట్ రైసు, బగారా రైసు, చికెన్, ఉప్మా చేసినాం. కానీ వంటలు అయితే సూపర్ కుదిరినాయి అన్నట్టు. నేనే చూసి అన్న మళ్ళీ వంట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి మా 5,000 6,000 అయితే అడుగుతున్నారు. అదే డబ్బులు పెడితేనైతే మనకు ఫొటోస్ అన్నా వస్తాయి, వద్దులే అన్న అని చెప్పిన అన్నట్టు. అయితే సరేరా అందరం కలిసి చేసుకుందాం అని మేమైతే ఈ వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక అన్నం తినేసరికి అయితే 5 అయింది అన్నట్టు. ఎందుకంటే అత్తమ్మ నువ్వు ఫొటోస్ ఎట్లా దిగాలి ఏందని, చిన్న పాప కదా, ఏమైనా అర్థం కావట్లేదు అన్నట్టు. నువ్వు ఉండత్తమ్మా అని ఒకటే మా కోడలు అంటుంటే ఇక ఫొటోస్ అయిపోయిన దాకా అందరు తినేదాకా ఉండి లాస్ట్కి తిన్నది అంటే మేమే. ఇక అట్లయితే జరిగింది. ఇక మేము పెట్టిన గిఫ్ట్స్ అయితే అవే, ఇక ఎక్కువైతే ఏం తెలియదు.
మేమైతే మంచిగానే పెట్టాం. నాకైతే మంచిగా అనిపించింది. ఏంటంటే పట్టీలు ఒకటి, మళ్ళీ నెక్స్ట్ పట్టీలు వడి నింపినాం, వాళ్ళకైతే బట్టలు పెట్టినాం. నాకైతే మంచిగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇంకా ఫంక్షన్ ఇంకేమైనా పెట్టాలా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. మళ్ళీ ఇంకో కామెంట్ వచ్చింది ఏంటంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అని ఒక కామెంట్ అయితే వచ్చింది. దానికి ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా నేనైతే 10th వరకు చదువుకున్నా, 10 చదువుకున్న తర్వాత అయితే మ్యారేజ్ అయింది నాకు. 10th అయిపోగానే ఏమంటే మేము ముగ్గురు ఆడపిల్లలం కాబట్టి మా అమ్మ మా నాన్న చూస్తేనేమో ఇక తాగుతుంటాడని మా అమ్మ అయితే తొందరగానే పెళ్లి చేసేసింది అన్నట్టు. నేనైతే 10 వరకు చదువుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఎంతవరకు చదువుకున్నారో కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నా ఇప్పటివరకు అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకోసం నేనైతే మళ్ళీ ఫుల్ వీడియోతో ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.